హాయ్ హలో అందరికీ నమస్తే. నా పేరు సాయి. మీరు చూస్తా ఉన్నారు వీఎస్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ముందుగా ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే 21 తారీఖు 7వ నెల 2026 అండి. సో ఈరోజు ఖమ్మం మిర్చి మార్కెట్‌కు ఎన్ని బస్తాలొచ్చాయి? జెండా పట్టా ఎంత చేశారు? ఏ రకానికి ఏ విధంగా కొనుగోలు చేశారనే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకోబోతా ఉన్నాం. కాబట్టి వీడియోనైతే లాస్ట్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. ముందుగా ఈరోజు వచ్చిన బస్తాలొచ్చేసి 260 బస్తాలైతే మనకు శాంపిల్స్ వచ్చాయండి. సో నిన్నటితో పోల్చుకున్నట్లయితే ఈరోజు వచ్చేసి మనకు 10 బస్తాలు తగ్గాయని చెప్పుకోవచ్చు. సో ఈరోజొచ్చిన జెండా పాట 23 బస్తాలకైతే చేశారు. జెండా పటా వచ్చేసి 22,000 అయితే చేశారు. సో నిన్న కనిపించినంత స్పీడ్ అయితే మార్కెట్ మనకు లేదు. జెండా పాట కూడా మనకు 21,800 దగ్గరొచ్చి ఆగిపోయిందనమాట. చిన్న లాటు అంటే 23 బస్తాల లాటు కాబట్టి 22,000 చేశారు తప్ప 22,000 అయితే ఎవరు ఖరీదారులైతే పాడుకోలేదండి. ఖరీదారులకైతే లాట్ అనేది నచ్చలేదు. సో కొనుగోలు గనుక చూసుకున్నట్లయితే కొనుగోళ్ళు అయితే అసలు నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు కొనుగోలనేవి చాలా తగ్గిపోయాయని చెప్పుకోవచ్చు. అంత స్పీడ్ మార్కెట్ ఏం కాదనమాట. సో ఇప్పుడు ప్రస్తుతం టైం వచ్చేసి మనకు 8:20 దాకా అయిపోయింది. సో అంటే ఈ టైం దాకా కూడా మనకు ఖరీదులు అవుతా ఉన్నాయి. అంటే ఖరీదారులకు ఇంట్రెస్ట్ అనేది లేదనమాట. పెద్దగా ఖరీదు అనేది చేయట్లేదు. అండ్ ఇంకోటేంటంటే మనకు మార్కెట్‌లో డీలక్స్ క్వాలిటీలు సూపర్ డీలక్స్‌లు అయితే తక్కువున్నాయి. సో వీటి కొనుగోలు కూడా చూద్దాం. ముందుగా మనం డీలక్స్ చూసుకున్నట్లయితే నిన్నొచ్చేసి మనకు 21,000 పైనే చేశారనమాట. 21,500, 600, 700 అట్లా చేశారు. ఈరోజైతే మనకు 21,200 హైయెస్ట్ ప్రైస్ అనమాట డీలక్సు. 21,000 అయితే మనకు 21,500 లోపే చేశారనమాట. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే బెస్ట్‌లండి. బెస్ట్‌లు కూడా మనకు నిన్న స్పీడ్ మార్కెట్ ఉండి ఈరోజు మనకు లేదండి. సో 20,000 వరకే చేసేస్తున్నారు. బెస్ట్‌లు అయితే ఈరోజు 20,000 వరకైతే చేస్తా ఉన్నారనమాట. అదే విధంగా మీడియం బెస్ట్‌లు చూసుకున్నట్లయితే మనకు మీడియం బెస్ట్‌లు కూడా నిన్న స్పీడ్ మార్కెట్ ఉండి ఈరోజు మనకు లేదనమాట పెద్దగా. 18,500 హైయెస్ట్ చేశారనమాట మీడియం బెస్ట్‌లు. మీడియం రకాలు చూసుకున్నట్లయితే 18,000 హైయెస్ట్ అయితే నడుస్తా ఉంది. అదే విధంగా చూసుకున్నట్లయితే తాళండి. తాళొచ్చేసి మనకు 14,500 అదైతే పర్లేదు. తాళైతే మనకు ప్రతిరోజు ఒకే రేట్ పోతా ఉందనమాట. 14,500 అయితే మనకు తాళ్ళు చేశారు. అదేవిధంగా స్టార్టింగ్ తాళ్ళు చూసుకున్నట్లయితే 7,000 నుంచి స్టార్ట్ అవుతుంది. 7,000 నుంచి స్టార్ట్ అయ్యేది తీసుకునే తాళ్ళొచ్చేసి మనకు తెలపర్లు ఎక్కువగా ఉంటాయి. 14,500 తీసుకునే తాళ్ళు ఏంటంటే ఎరుపులు ఎక్కువగా ఉంటాయనమాట. అదేవిధంగా మనకు కచరాలు చూసుకున్నట్లయితే కచరాలొచ్చేసి 17,000 నుంచి 18,000 మధ్యలో పోతా ఉన్నాయి. అది కూడా మనకు కచరాలలో కూడా ఎరుపులు ఎక్కువగా ఉండి తొడాలు మంచిగా ఉండాలి. అదేవిధంగా కాయ సైజు కొంచెం అటు ఇటుగా ఉన్నా పర్లేదు. అవైతే మనకు మంచి ఆ రేట్‌కి నేను చెప్పిన రేట్‌కైతే పోతా ఉన్నాయన్నమాట. ఈరోజైతే మార్కెట్‌కు రకాలు చూసుకున్నట్లయితే 341 రకం వచ్చింది. 341 మీడియాలొచ్చాయి. ఇదొచ్చేసి మనకు 17,700 అడుగుతా ఉన్నారు ఆల్రెడీ. 18,500 రేట్ అయితే మాత్రం రైతు వదులుతా అని చెప్తా ఉన్నారన్నమాట. క్లాసిక్ వచ్చింది. క్లాసిక్ కూడా మీడియం రకాలొచ్చాయి. క్లాసిక్ వచ్చేసి మనకు 15,500కి ఆల్రెడీ పార్టీ ఉంది. కాపోతే 17,000కైతే ఇస్తాననైతే చెప్తున్నారు. చాలా డిఫరెన్స్ ఉంది. అది ఇంకా రేట్ అవ్వలేదు. సో, ఇదైతే ఈరోజొచ్చిన మార్కెట్‌కు ఏ రకాలు, అదేవిధంగా ఎలా కొనుగోలు చేశారనే ఇన్ఫర్మేషన్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్‌ని లైక్ చేయండి. తోటి మిత్రులు, రైతులకు షేర్ చేయండి ఫ్రెండ్స్.